ఒక ఫ్లాటు అదే లొకేషన్లో ఉన్న పక్క వెంచర్లో ఫ్లాట్ కంటే గజానికి 5,000 ధర తక్కువగా వస్తుంది. మరి మీరేం చేస్తారు? ఎంత తక్కువగా వస్తుంది కదా, వెంటనే బుక్ చేసేద్దాం అనుకుంటారా? అయితే ఒక్క నిమిషం. ఈ 5,000 ధర తక్కువగా వస్తున్న ఫ్లాట్లలో కొన్ని విషయాలు దాగి ఉండవచ్చు. అవేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పబోయే ఈ విషయాలు ప్రతి ల్యాండ్ బయ్యర్ తప్పకుండా తెలుసుకోవాలి. మొదటిది, ధర తక్కువగా ఉండడానికి కారణం ఆ లొకేషన్ కూడా కావచ్చు. ఆ ప్రాంతానికి సరైన రోడ్డు కనెక్టివిటీ ఉందా? ప్రస్తుతమే కాదు, ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఆ ప్రాంతంలో స్కూల్స్, కాలేజెస్, ఇండస్ట్రీస్, హాస్పిటల్స్ లేదా ఇతర ఏ డెవలప్మెంట్స్ అయినా ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా లేదా? రెండవ విషయం, ఫ్లాట్ ధర తక్కువగా ఉంది అంటే దానికి సంబంధించిన ప్రభుత్వ అనుమతులు కరెక్ట్గా ఉన్నాయా? పిఎంఆర్డిఏ, రేరా లాంటి అనుమతులు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. వీటిని బ్రోచర్ మీద మాత్రమే కాకుండా సరైన లాయర్ ద్వారా లీగల్గా చెక్ చేయించుకొని ఆ ఫ్లాట్కి ఇన్వెస్ట్ చేయడానికి ముందుకెళ్ళడం మరో ముఖ్యమైన విషయం. మూడవది, డాక్యుమెంట్స్. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆ ల్యాండ్ ఓనర్షిప్ ఎవరి పేరు మీద ఉంది? డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయా? టైటిల్ డీడ్ లాంటివి క్లియర్గా ఉన్నాయా? ఇవన్నీ ఒక ప్రొఫెషనల్ లీగల్ అడ్వైజర్తో చెక్ చేయించుకొని మరీ ఇన్వెస్ట్ చేయడం మంచిది. గుర్తుంచుకోండి, చౌకగా ఫ్లాట్ కొనడం కంటే సరైన లీగల్ డాక్యుమెంట్స్ ఉన్న ఫ్లాట్ కొనడం చాలా ముఖ్యం. ఎందుకంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్లో ఈరోజు ధర కంటే రేపటి లొకేషన్ పొటెన్షియల్ చాలా ముఖ్యం. చుట్టుపక్కల డెవలప్మెంట్స్ లేకపోతే ఈ ఫ్లాట్ను మీరు ఎంత చౌకగా కొన్నా 5 లేదా 10 సంవత్సరాల తర్వాత రీసేల్ చేయాలనుకుంటే ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపిస్తారా? యాక్చువల్ డిమాండ్ గురించి ముందుగానే సవివరంగా తెలుసుకోండి. చివరగా మరో ముఖ్యమైన విషయం, ఫ్లాట్ ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నారు? డెవలపర్ లేదా సెల్లర్? వారి గురించి పూర్తిగా తెలుసుకోండి. వారి గత ప్రాజెక్ట్స్ ఎలాగున్నాయో పరిశీలించండి. డాక్యుమెంటేషన్ క్లియర్గా ఇస్తున్నారా లేదా తెలుసుకోండి. రిజిస్ట్రేషన్ సమయంలో కూడా ప్రాపర్ సపోర్ట్ ఇస్తున్నారా లేదా? నమ్మకం మాటల్లో కాదు, వారు రిజిస్ట్రేషన్ చేసే ప్రాసెస్, డాక్యుమెంట్స్ ఇవన్నీ సరైన సమయంలో స్పందిస్తున్నారా లేదా అనేది వెరిఫై చేయండి. గజానికి 5,000 తక్కువగా ఉందని మాత్రమే చూసి నిర్ణయం తీసుకోకండి. మీరు ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి. నెంబర్ 1, లొకేషన్. నెంబర్ 2, అప్రూవల్స్. నెంబర్ 3, డాక్యుమెంట్స్. నెంబర్ 4, ఫ్యూచర్ డెవలప్మెంట్ అండ్ రీసేల్ పొటెన్షియల్. నెంబర్ 5, డెవలపర్ లేదా సెల్లర్. ఈ 5 విషయాలు పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. చివరగా ఒక మాట, తక్కువ ధరకు కొనడం స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు, సరైన ధరకు సరైన అసెట్ను కొనడం స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. కేఎస్ ల్యాండ్ హబ్లో మా లక్ష్యం కేవలం ప్రాపర్టీ గురించి చెప్పడం కాదు. మీరు ల్యాండ్, ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్లో మరింత అవగాహనతో సరైన ప్రశ్నలు అడిగి ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకునేలా ఎడ్యుకేట్ చేయడం. ఇలాంటి ప్రాక్టికల్ రియల్ ఎస్టేట్ ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం మా కేఎస్ ల్యాండ్ హబ్ ఛానల్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ కె శ్రీనివాసరావు, కేఎస్ ల్యాండ్ హబ్, యువర్ రియల్ వెల్త్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.